బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సారావుపేట టికెట్ పై వైసీపీ రివర్స్ స్టాండ్ తీసుకుంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు టికెట్ ఇవ్వకూడదని ముందుగా నిర్ణయించిన సీఎం జగన్ గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించారు. కానీ నర్సారావుపేట టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానని శ్రీకృష్ణదేవరాయలు తేల్చి చెప్పారు. ఎంపీ టికెట్ ఇస్తే ఆయన గెలుస్తారని ఐపాక్ తాజా సర్వేలో తేలడంతో శ్రీకృష్ణదేవరాయలు ఇంటికి వైసీపీ పెద్దలంతా క్యూ కట్టారు. సీఎం దగ్గరికి రావాలని శ్రీకృష్ణదేవరాయలపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ను కలిసేందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు చెబుతున్నారు. నర్సారావుపేట టికెట్ పై వైసీపీ రివర్స్ స్టాండ్ తీసుకుంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు టికెట్ ఇవ్వకూడదని ముందుగా నిర్ణయించిన సీఎం జగన్ గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించారు. కానీ నర్సారావుపేట టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానని శ్రీకృష్ణదేవరాయలు తేల్చి చెప్పారు. ఎంపీ టికెట్ ఇస్తే ఆయన గెలుస్తారని ఐపాక్ తాజా సర్వేలో తేలడంతో శ్రీకృష్ణదేవరాయల ఇంటికి వైసీపీ పెద్దలంతా క్యూ కట్టారు. సీఎం దగ్గరికి రావాలని శ్రీకృష్ణదేవరాయలపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ను కలిసేందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు చెబుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఎందుకని శ్రీకృష్ణదేవరాయలు సీఎం జగన్ ను కలిసేందుకు నిరాకరిస్తున్నారు? ముందుగా టికెట్ ఇవ్వకపోవడమే కారణం అనుకోవచ్చా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అదిగా మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థుల మార్పుల చేర్పుల జాబితాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారినాయి. పార్టీకి కాకుండా ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులకి పెద్ద క్లిష్టమైన సంకీట పరిస్థితిగా మారిపోయింది. తాజాగా చూసుకుంటే నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలకు సంబంధించి నర్సరావుపేట ఎంపీగా మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కోరారు. దీనికి సంబంధించి కూడా అధిష్టానం లేదు, నువ్వు గుంటూరు వెళ్లాలని చెప్పి అధిష్టానం ఆదేశం జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అసంతృప్తితో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీరియస్గా వారం రోజుల క్రితం బయటకు వచ్చారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు, అభిమానులు కూడా ముఖ్యమంత్రికి వినతి రూపంలో కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు. తాజాగా 4 రోజుల క్రితం కూడా పల్నాడు జిల్లాకు సంబంధించిన 7 శాసనసభ్యుల్లో 3 శాసనసభ్యులు కృష్ణదేవరాయలకి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరారు. వీరిలో ప్రధానంగా చూసుకుంటే నర్సరావుపేట పార్లమెంటుకు సంబంధించి కూడా అధ్యక్షుడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలాగే గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఈ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నర్సరావుపేటలో కృష్ణదేవరాయలు కనుక ఇచ్చినట్లయితే నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఆ తర్వాత 2వ స్థానంలో కాపులు, 3వ స్థానంలో రెడ్ల ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కమ్మ రెడ్డి ఈక్వేషన్లో గతంలో ఏ విధంగా అయితే గెలవడం జరిగిందో రానున్న ఎన్నికల్లో కూడా అదే విధంగా గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే మీరు బీసీ అభ్యర్థికి ఇక్కడ కనుక ఇస్తే కనుక ఆర్థిక పరంగా తాము అతను ఇద్దరం కూడా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంటు ఖచ్చితంగా కృష్ణదేవరాయలు అయితే ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, లేకపోతే ప్రజల్లో ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం, అలాగే కులపరంగా వీటన్నిటిని బేరేజ్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా కృష్ణదేవరాయలకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆయనకి మరోసారి టికెట్ ఇవ్వాలని చెప్పి ఈ 3 శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రికి సూచన చేయడం జరిగింది. అయితే దీనిపై అధిష్టానం పునరాలోచన చేసింది. వెంటనే ఐపాక్ బృందంతో సర్వే చేపించింది. సర్వే చేసిన తర్వాత కూడా గుంటూరు పార్లమెంట్ అయినా, నర్సరావుపేట పార్లమెంట్ అయినా సరే కృష్ణదేవరాయలు గెలవటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఐపాక్ బృందం తన సర్వేని వెలువరించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, అలాగే నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలు కూడా కృష్ణదేవరాయలు ఇంటికి చేరుకుని ఆయన అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నాలే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన అధిష్టానం వద్దకు రావడానికి కూడా నిరాకరించినట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రధానంగా తాను మొదటి నుంచి నర్సరావుపేట పార్లమెంట్ కావాలని చెప్పి ఆశించాను, దానికి సంబంధించి తన నిర్ణయంలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు, సో నేను ముఖ్యమంత్రి దగ్గరికి రావాల్సిన అవసరం ఏమీ లేదు, ఖచ్చితంగా మీరు
నాకు టికెట్ కనుక ఇవ్వాలంటే కనుక అధికారికంగా నరసరావుపేట సిట్టింగ్కి అని ప్రకటన చేయండి సరిపోతుంది, దానికోసం మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి మాట్లాడటం ఇవన్నీ ఎందుకు అనే అభిప్రాయాన్ని కృష్ణదేవరాయలు కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే కృష్ణదేవరాయలు టీడీపీలో చేరుతున్నారని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు అని చెప్పి కూడా విస్తృతమైన ప్రచారం జరిగిన నేపథ్యంలో వెంటనే ఎలక్ట్ అయిన వైఎస్ఆర్సీపీ తిరిగి సిట్టింగ్కి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా భావించినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో పక్క పార్టీకి వెళ్తాను చేరతానని చెప్పి ప్రచారం వచ్చినప్పుడే తాను గుర్తుకొస్తానా అనే దానికి సంబంధించి కూడా ఆయన నేతల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది. రాధిక, శివ, ఈ నేపథ్యంలో మళ్ళీ వైసీపీ అధిష్టానం నర్సరావుపేట టికెటే శ్రీకృష్ణదేవరాయలకి కేటాయించే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా ఐపాక్ బృందానికి సంబంధించి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఇటు నరసరావుపేట అయినా గుంటూరు అయినా రెండు పార్లమెంటుకి సంబంధించి కూడా కృష్ణదేవరాయలు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ప్రధానంగా ఇక్కడ రాజకీయ పార్టీలు కులాల సమీకరణలను బేరేజ్ వేసుకొని అభ్యర్థుల ఎంపికను చేస్తారు. ప్రధానంగా అమరావతి పరిధులు అంటే మనం ప్రధానంగా చూసుకుంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు ఈ ఆరింటిని కూడా అమరావతి పరిధిలోని పార్లమెంట్లు తీసుకుంటారు. సో ఈ ఆరింటికి సంబంధించి బాపట్లకు సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ కాబట్టి అది పోతే మిగిలిన 5 పార్లమెంట్లు ఉంటాయి. ఈ 5 పార్లమెంటుకి సంబంధించి ఒంగోలు పార్లమెంటుని రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారు. నరసరావుపేట, గుంటూరు అలాగే విజయవాడ ఈ 3 కూడా చౌదరి ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రయత్నంలో భాగంగానే తాజాగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం నరసరావుపేట, గుంటూరు, విజయవాడ ఈ 3 పార్లమెంట్లకు సంబంధించి 2 స్థానాలని బీసీకి ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన తయారు చేసింది. సో దానిలో భాగంగానే నరసరావుపేట చౌదరికి ఇచ్చి విజయవాడ, గుంటూరు బీసీకి ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత గుంటూరు చౌదరికి ఇచ్చి నరసరావుపేటను విజయవాడ బీసీకి ఇవ్వాలని చెప్పి మరొక ప్రతిపాదన తయారు చేశారు. అయితే అనూహ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వెంటనే వైసీపీలో చేరడంతో ఆల్టర్నేట్ పరిస్థితుల్లో విజయవాడ పార్లమెంటు స్థానాన్ని బీసీకి ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో మరోసారి కేశినేని నాని విజయవాడ అభ్యర్థిగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే బీసీలకి ఈ 6 స్థానాల్లో 2 ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నరసరావుపేట, ఇటు గుంటూరు, ఇటు మచిలీపట్నం ఈ 3 స్థానాలు మాత్రమే ఇక మిగిలి ఉన్నాయి. ఎందుకంటే ఒంగోలు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలి, బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్, అలాగే విజయవాడ కేశినేని నాని చౌదరికి ఇవ్వటం. సో 3 అయిపోయినాయి, ఇంకా 3 మిగిలినాయి కాబట్టి దీనిలో 2 బీసీలకి ఒక కాపుకి ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ కృష్ణదేవరాయల్ని కొనసాగిస్తే చౌదరికి అవుతుంది కాబట్టి బీసీకి ఇవ్వాలని ప్రపోజల్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కృష్ణదేవరాయల్ని కనుక గుంటూరు పంపించినట్లయితే నరసరావుపేట బీసీలకు ఇచ్చి మచిలీపట్నాన్ని కాపులకు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానంగా భావిస్తోంది. సో ఈ రోజున్న ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే నరసరావుపేట పార్లమెంటుకు సంబంధించి కృష్ణదేవరాయలు కోరుతా ఉన్నారు. వైసీపీ అధిష్టానం అయితే గుంటూరు వెళ్ళమని కోరుతోంది, మళ్ళీ నరసరావుపేట ఇస్తామని చెప్పి సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ రోజు ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈ రోజు ఉన్న సమీకరణలు అంటే రాజకీయ పార్టీలు సీట్లు ఇచ్చే అంశానికి సంబంధించి ఏ రోజుకు ఆ రోజు సమీకరణలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉంటాయి. సో ఆ మార్పులు చేర్పులు చేయకుండా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కృష్ణదేవరాయలకి నరసరావుపేట పార్లమెంట్ సీట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ లోపల వేరే ఏదన్నా సమీకరణలు కనుక మారినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఈక్వేషన్ మొత్తం కూడా మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.